వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారం అశోక చక్రతో గౌరవించింది. ఆయన యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ కేంద్రానికి వెళ్లి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఈ గుర్తింపు లభించింది. 2025 జూన్లో ఆయన ISSకు వెళ్లారు. దీనిలో ఆయన మిషన్ పైలట్గా వ్యవహరించారు. 4 దశాబ్దాల తర్వాత ISSకు వెళ్లిన తొలి భారతీయుడు ఆయనే. 18 రోజుల పాటు నిర్వహించిన ఈ మిషన్లో 60 శాస్త్రీయ పరిశోధనలు చేశారు. భారత్ సొంతంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కి ఎంపికైన మరో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్ర వరించింది. 1998 డిసెంబర్లో భారత వాయుసేనలో చేరిన ప్రశాంత్ ప్రతిష్టాత్మక స్వార్డ్ ఆఫ్ ఆనర్ను కూడా అందుకున్నారు. పైలట్గా 3000 గంటలకు పైగా గగన విహారం చేశారు. యాక్సియం 4 మిషన్కు ఆయన ప్రత్యామ్నాయ వ్యోమగామిగా ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పతాకాలను ఆమోదం తెలిపారు. శుభాంశు శుక్లకు అశోక చక్ర, 3కి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర. ఈ 13 మందిలో ఒకరికి మాత్రం శౌర్య చక్ర మరణించిన తర్వాత వచ్చింది. 44 సేనా పతాకాలు అంటే శౌర్య, 6గురికి నవసేన మోడల్స్, ఇవి కూడా శౌర్య కిందికి వస్తాయి. 2కి వాయుసేన పథకాలు ప్రకటించారు. భారత నావికా దళానికి చెందిన 2 మహిళలు లెఫ్టినెంట్ కమాండర్ ఢిల్లీకే, లెఫ్టినెంట్ కమాండర్ రూపాయే శౌర్య చక్ర పురస్కారాలను సాధించారు. వీరు కొన్ని నెలల క్రితం ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజెల్ తరణిలో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. అశోక చక్ర భారతదేశపు ప్రథమ అత్యున్నత స్థాయి పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డు. ఇక 2వ స్థానంలో కీర్తి చక్ర, 3వ స్థానంలో శౌర్య చక్ర ఉన్నాయి. ఈ ఏడాది కీర్తి చక్ర పొందిన వారిలో మేజర్ హర్షదీప్ సింగ్ అస్సాం రైఫిల్స్కి సంబంధించి, నాయిబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బు. ఇక పారా స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఉన్నారు. గగన్యాన్కి శిక్షణ పొందిన 4గురిలో నాయర్ ఒకరు. ఆదివారం ప్రకటించిన 13 శౌర్య చక్ర పురస్కారాల్లో 10 ఆర్మీ సిబ్బందికి, 2 నావికాదళం సిబ్బందికి, 1 పారామిలిటరీ అధికారులకు లభించాయి. ఇక వీటితో పాటు పరం విశిష్ట సేవా పథకాలు 30, ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్స్ 4, అతి విశిష్ట సేవా మెడల్స్ 56, యుద్ధ సేవా మెడల్స్ 9, బార్ 2 సేనా మెడల్స్ 2, సేనా మెడల్స్ 43, నవసేనా మెడల్స్ 8, వాయుసేనా మెడల్స్ 14, విశిష్ట సేవా మెడల్స్ 135లకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వీరందరికీ కూడా ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేక అభినందనలు. మీరు కూడా కామెంట్ రూపంలో అభినందనలు తెలియజేయండి. జై హింద్, జై భారత్. అలాగే ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవన్నీ మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ₹1 అయినా సరే మా ఛానల్కి ఎంతో కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం. చేస్తారని ఆశిస్తున్నాను. చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.